ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రతిసారి దీనింటి ఏమిట్రా? నమస్తే. నమస్కారం. జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము. వచ్చిందండి వయ్యారి. తెచ్చుకుంటే సెంచట్లెక్కే ఊగులాడతా ఆ పక్కే పక్క చింతమాను పట్టుకొని ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు. మీ తీర్పుని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. రండి, నా కాళ్ళ మీద పడండి, ఆశీర్వదిస్తాను. అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు. ఈవెంట్ లీరేమో, మాకు యాంకరింగ్ లీరేమో అని ధన్యవాదాలు తెలియజేస్తాను. నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు మా ఏమి నట్టన్నారా స్వామి. ఆడదంటే అడుగుగా ఉండాలి, తొందరపడకూడదు, చదువు ఉండాలి, సంస్కారం పోకూడదు. ఎస్, ఓడిపోయాము. ఎప్పటికీ జగనన్నతోనే అందరం కలిసి నడుగుతాము. ఎందుకు ఎవరిని నమ్ముకుంటావు? బుద్ధికి వెళ్ళి సంసారం చేసుకో. ఎవరితో అండి? ఎవరితో ఏంటి? మీ ఆయనతో, నాతో చేస్తావు. చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా బెదిరిస్తున్నారు. మా టార్గెట్ చూపిస్తాం, మా పేస్ పవర్ ఏంటో నిరూపిస్తాం. ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా. నాకు భయం అవుతుందిరా. కానీ ఏంటంటే ఒకటే చెప్పాలండి నేను. చెప్పమంటా కదా, మొదలుపెట్టు. ప్లీజ్ దయచేసి ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. గలీజ్ కొడుకులను క్షమించాడు, దుఃఖమేమన్నా పెట్టుకున్నాను. ప్లీజ్ దయచేసి ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. సెటిల్ చేసుకో, నో కాంప్రమైజ్, నో. ఇట్స్ ఓకే మ్యాన్, టేక్ ఇట్. గుంటనక్క, ముసలి తోడేలు. సింహాన్ని జగన్ గారితో పోల్చారా? గుంటనక్క, తోడేలు పేర్లేంటి? ఏమండి, నోరుంది కానీ ఇష్టం వచ్చేట్టు వాక్కూడదండి రావు గారు. ప్లీజ్ దయచేసి ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా.